హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా స్పెషల్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశాను. మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. మన ఆర్డర్ పెట్టిందే వచ్చిందా? ఎస్, మన ఆర్డర్ పెట్టిందే వచ్చింది. ఒక్కో టైంలోనే పార్సిల్ మారిపోతూ ఉంటుంది, అందుకే డౌట్ వచ్చింది. వావ్, లోపల 2 మైక్స్ ఉన్నాయి. బాగున్నాయి మైక్స్ చూడడానికి. ఇది తీసి పక్కన పెడదాం. ఇంకేటి ఉన్నాయి బాక్స్ లోపల? ఛార్జింగ్ కేబుల్, ఇదేదో పిన్ ఉంది. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఈ మైక్స్ ఎలా వాడాలి, మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. నేను తీసుకున్న మైక్ MK09 మోడల్ ఫ్రెండ్స్. కింద వైపు ఏం లేదు, పైన ఏదో స్టిక్కర్ ఉంది. ట్వంటీ మీటర్స్ రేంజ్ ఉంది. మరికొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మొత్తం చూడొచ్చు. బాక్స్ బ్యాక్ సైడ్ హౌ టు కనెక్ట్ అనేసి ఉంది. ఆండ్రాయిడ్కి ఏ విధంగా వాడాలి, ఐఫోన్కి ఏ విధంగా వాడాలి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బాక్స్ ఫ్రంట్ వైర్లెస్ కనెక్టివిటీ, లైవ్ షోస్, లైవ్ ఇంటర్వ్యూస్, షార్ట్ బ్లాగ్స్ కనెక్ట్ చేసుకుని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కంపెనీ లోగో ఉంది. సైడ్ టైప్స్ ఛార్జింగ్ పిన్ ఉంది. షర్ట్కి కానీ టీ షర్ట్కి కానీ పెట్టుకోవడానికి చిన్న క్లిప్ ఇచ్చాడు. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది. చిన్న పవర్ బటన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్. పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మైక్ ఆన్ అవుతుంది. లైట్ ఇండికేటర్ చూపిస్తుంది చూడండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్. దీనికి కూడా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. దీన్ని టైప్ సి మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను. అంతకు మించి ఇక్కడ ఏం లేదు, దీన్ని పక్కన పెట్టేద్దాం. టైప్ సి టు USB కనెక్టర్. లైటింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు, ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఐఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలంటే ఈ రెండు ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయింది. కనెక్ట్ అవుతే ఇలా గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇలా ఉంటే మైక్ ఆన్లో ఉందని అర్థం. దీన్ని బయటికి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, లోపల ఎలా ఉందో. చాలా చిన్నగా ఉంది. దీని నుంచే మనకు వాయిస్ రిసీవ్ చేసుకుంటుంది. వాయిస్ క్వాలిటీ మీరు వినొచ్చు. నేను రికార్డ్ చేసే వీడియో మొత్తం వాయిస్ అంతా ఈ మైక్ నుంచే వస్తుంది. క్వాలిటీ చెక్ చేయొచ్చు. బయట సౌండ్స్ కొద్దిగా గోలగా ఉంది. ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ ఎక్కేసిన తర్వాత లైట్ ఆగిపోతుంది. 15 to 20 మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. కనెక్టర్కి ఛార్జింగ్ పెడితే లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ కనెక్ట్ చేద్దాం. ప్లే స్టోర్ నుంచి ఓపెన్ కెమెరా యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఓపెన్ చేద్దాం. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అలో చేద్దాం. వీడియో రికార్డ్ చేశాను. లైట్ బ్లింక్ అవుతుంది. కానీ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవుతే గ్రీన్ లైట్ వెలుగుతుంది. కెమెరాలో కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలని చూపిస్తుంది. వెనకాల డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి, కావాలంటే మీరు వీడియో స్టాప్ చేసి చదువుకోవచ్చు. ఆడియో సెక్యూర్లోకి వెళ్ళి
ఎక్స్టర్నల్ మైక్ ఆప్షన్ మార్చుకోవాలి. ఓకే, మార్చేస్తాను. ఇప్పుడు రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేస్తున్నాను, అయినా కనెక్ట్ అవ్వలేదు. మరి ఏ విధంగా కనెక్ట్ చేయాలో నాకైతే తెలియదు. ఇప్పుడు ఐఫోన్కి కనెక్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది. చాలా సింపుల్గా కనెక్ట్ అయింది ఐఫోన్కి. చూడండి ఇండికేటర్, మీరు చూడొచ్చు వాయిస్ ఏ విధంగా కనెక్ట్ అయింది అనేది టెస్టింగ్ కోసం. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే వాయిస్ అనేది రాదు, ఆగిపోతుంది. మళ్ళీ ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే పవర్ ఆఫ్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది మొత్తానికి. మళ్ళీ ఇది ఆన్ చేసుకోవాలంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే డైరెక్ట్ పేర్ అయిపోతుంది కనెక్టింగ్. చూడండి, మీకు వాయిస్ అంతా వినిపిస్తుంది. మళ్ళీ ఈ కనెక్టర్ కానీ మనం తీసేసామనుకో, చూడండి ఆగిపోయింది. ఇలా ఇండికేటర్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి.